అనుకున్నది సాధించడానికి అబద్ధం చెప్పక్కర్లేదు, నిజాన్ని దాస్తే చాలు అనే కాన్సెప్ట్ని అయితే క్లియర్గా చూపించారని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్లో బెస్ట్ వెబ్ సిరీస్ ఇదని క్లియర్గా చెప్పేయచ్చు అనమాట. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఖచ్చితంగా. మీరైతే మాత్రం చూసిన ఎవరైనా కానీ మ్యాక్సిమం అయితే అసలు క్లూ కూడా ఉండదన్నమాట. అలా అయితే ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇంతకీ ఇందులో నటించింది ఎవరు అంటే కనుక మీనా గారు, వినీత్ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. కానీ చాలా బ్యూటిఫుల్గా, చాలా క్రియేటివ్గా చూపించారు ఆ లొకేషన్స్ కానీ, అలాగే ఆ బాండింగ్ ఫ్యామిలీ డ్రామా కానీ అని అయితే చెప్పొచ్చు. ఇంతకీ టైటిల్ ఏంటి అంటే కనుక సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక అమ్మాయి బుక్స్ చదువుతూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం హర్రరు, థ్రిల్లరు ఇలాంటి బుక్స్ ఉంటాయి కదా, సో అవి నిద్రపోయే ముందు చదివి పడుకుంటూ ఉంటుంది. తనకి కలలో అదే పర్సనాలిటీ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎవరినైతే తిను ఊహించుకుంటూ ఉంటుందో ఆ పర్సనాలిటీకి సంబంధించిన కళలు రావటమే కాక ఎదురుగా అదే మనిషి ఇంటికి వస్తాడు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో మరి అతను ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగాయి పరిస్థితులు ఏంటి అనేది చూపిస్తూనే మనకే కొన్ని సీన్స్లో అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఇతన్ని పంపించేస్తే సరిపోద్ది కదా, ఇలాంటి మనకు కూడా అనిపిస్తాయి అనమాట. కానీ సర్టన్ టైం పీరియడ్ జరిగిన తర్వాత అతనే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో వచ్చిన తర్వాత తిను మళ్ళీ ఎలాంటి రిస్క్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా సేవ్ అయింది ఇవన్నీ చూపిస్తూ ఉంటారు క్లైమాక్స్లో. కానీ ట్విస్ట్ మాత్రం అదిరిపోద్దని అయితే చెప్పొచ్చు. ఇక ఈ వెబ్ సిరీస్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అని అయితే చెప్పొచ్చు. మనకి అక్కడక్కడ స్లో అనిపించినప్పటికీ కూడా క్లైమాక్స్కి వచ్చేపటికి మాత్రం చాలా బాగుందనే ఫీల్తో ఎండ్ అవుతుంది అనమాట వెబ్ సిరీస్. మొత్తం 6 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. 6 ఎపిసోడ్లు కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. కానీ ఒకానొక సిచ్యువేషన్లో మనకు కూడా అసలు మైండ్ పనిచేయదనమాట. ఆ ట్విస్ట్ టైంలో అయితే మాత్రం ఏంటి ఇన్నాళ్ళు ఇలా నమ్మిన తర్వాత ఇలా మోసం చేయటం ఏంటి అనే టైప్లో అయితే ఉంటుంది. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు థ్రిల్లింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్. అలాగే ఇక ఈ వెబ్ సిరీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా పెద్ద హైలైట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఆ ఫీల్డ్లోకి మనల్ని తీసుకువెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఎక్కడ కూడా ఆ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా క్రియేటివ్గా స్క్రీన్ ప్లే ఉందని అయితే చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. మెయిన్లీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో రోజ్లిన్గా నటించిన అమ్మాయి, ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని చెప్పలేము, అలా ఇంటెలిజెంట్ అని చెప్పలేము, అలా ఉంటుంది క్యారెక్టర్ డిజైనింగ్. అలాగే వినీత్ గారి యాక్టింగ్ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా చూపిస్తూనే లాస్ట్లో మాత్రం ఇదేంటబ్బా ఇలా మెరిపించారు అనిపిస్తుంది అనమాట. అలాగే మీనా గారి యాక్టింగ్ కూడా ఒకానొక టైంలో మనకి దృశ్యం మూవీ ఉంది కదా, సో ఆ దృశ్యం మూవీ గుర్తొస్తుంది అనమాట. అలా అయితే ఉంటుంది ఆవిడ యాక్టింగ్. ఓవరాల్గా యాక్టర్స్ అందరూ బెస్ట్ ఇచ్చారని అయితే చెప్పొచ్చు. ఇది నాకు అనిపించింది మాత్రమే. మరి వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.